రేపు మీరు ఏ పని చేసినా ఈ వస్తువు అయితే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే మీ పూర్వీకుల సకల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ సకల కోరికలు తీరి మీరు కోరుకున్న లగ్జరీ లైఫ్ అయితే మీ సొంతం అవుతుంది. ఎందుకంటే రేపటి రోజు 17వ తారీఖు మంగళవారం, మాఘమాస అమావాస్య తిథితో పాటు సూర్యగ్రహణం కూడా. ఏమిటంటేనండి, మీరు ఏ పని చేయాలనుకున్నా అది ఇక విఫలమవ్వదు. ఎందుకంటే రేపటి మాఘ అమావాస్య తిథి, అంతేకాదు సూర్యగ్రహణం కూడా. రేపు 17 ఫిబ్రవరి 2026 మంగళవారం. మనం ఒక ప్రత్యేకమైన అలాగే శక్తివంతమైన రోజు అనే చెప్పాలి రేపటి రోజు. ఈరోజు మాఘమాసం అమావాస్య తిథి అలాగే సూర్యగ్రహణం కలిసిన సమయం వస్తుంది. మన జీవితంలో అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి, కానీ ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక ప్రత్యేకమైన సమయం ప్రతి ఒక్కరికి దొరుకుతుందా అంటే చెప్పలేం. ఎందుకంటే నిన్న చూస్తే శివరాత్రి. ఇక రేపటి ఈ ఘట్టం అనేది మీ పూర్వీకుల ఆశీర్వాదాలని ప్రత్యక్షంగా పొందే ఒక అద్భుతమైన రోజు. మీ కోరికల్ని సాకారం చేసుకొని మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళే శక్తివంతమైన సమయం అని కూడా పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజులు మనకి ఎప్పుడు ఒక ఆధ్యాత్మిక శక్తిని అందిస్తాయి. ఈరోజు అంధకారంలో దాగిన చంద్రబింబం మన మనసు, మన ఆలోచనలను శుభ్రం చేస్తుంది. అదే సమయంలో సూర్యగ్రహణం, సూర్యుడి ప్రభావం కొంతకాలం తగ్గిపోవటం మనకు అంతర్గత దృష్టి, ఆత్మ విశ్లేషణ అలాగే సకల కార్యాలలోనండి విశేషమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. ఈ రెండు ప్రక్రియలు కలిసినప్పుడు మన పూర్వీకుల ఆశీర్వాదాలు మన యొక్క ఆలోచనలు అలాగే మన కృషి యొక్క ప్రత్యేకమైన శక్తివంతమైన రూపంలో మన జీవితంలోకి ప్రవేశిస్తాయని కూడా పండితులు అంటున్నారు. రేపటి రోజు మీరు చేసే ఏ పనైనా సరే అది సాధారణం కాదు, దానికి ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది. ఏమిటంటే ఇది మీ జీవితంలో ఆర్థికంగా, వ్యక్తిగతంగా మరియు ఆధ్యాత్మిక రంగాల్లో ప్రతికూలతల్ని తొలగించడానికి అలాగే మీకు కొత్త అవకాశాలని తెరవటానికి, మీరు ఏంటంటేనండి కలలు కంటూ ఉన్న లగ్జరీ లైఫ్కి దారి చూపటానికి అనుకూలంగా ఉంటుంది రేపటి రోజు ఈ పరిహారం చేస్తే అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. పూర్వీకుల ఆశీర్వాదాలు మీ మనసులో నేరుగా స్ఫూర్తిని నింపి మీరు కోరుకున్న ధనం, ఆరోగ్యం, శాంతిని అనుభవించడానికి శక్తినిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు. రేపటి ఈ ప్రత్యేకమైన సమయాన్ని మీరు కేవలం ఒక సాధారణ రోజు అని పరిగణిస్తే అది మీకు తప్పగా మీకైతే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఒక ఏంటంటే మీ జీవితంలో మీరండి ఇక చక్కగా మార్చుకునే అద్భుతమైన అవకాశం అయితే రేపు. కానీ మీరు దీన్ని ఒక ఆధ్యాత్మికంగా శక్తివంతమైన రోజు అని గుర్తిస్తే చాలు. మీ కోరికలు, కార్యాలు అలాగే లక్ష్యాలపై దృష్టి పెడితే మీరు అనేక సంవత్సరాల తర్వాత కూడా చూడని మార్పుల్ని మీరు రేపటి నుంచి పొందగలుగుతారు అని కూడా పండితులు అంటున్నారు. ఈరోజు మీరు చేసే ప్రతి చిన్న పని, ప్రతి చిన్న నిర్ణయం మీ భవిష్యత్తులో సంతోషం, సంపద, శాంతిని సృష్టిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రేపటి 17వ తారీఖు రోజు ఒక ఆధ్యాత్మిక మరియు శక్తివంతమైన అలాగే పూర్వీకుల ఆశీర్వాదాల ద్వారా శుభకరమైన రోజు. ఇది మీరు ఏంటంటే కోరుకున్న అన్ని అంశాల్లో విజయాన్ని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎన్ని రోజులుగా ఎవరైతే ఏ పని అయితే చేస్తే మాకు విజయాలు రావట్లేదండి, మా కోరికలు తీరట్లేదు చెప్పి బాధపడుతున్నారో, ఇక రేపు కనుక మీరు ఈ విధంగా చేస్తేనండి మీరు కోరుకున్న లగ్జరీ లైఫ్, సంపద, సంతోషం రాబట్టే మార్గాలు అయితే మీకు సులభంగా మీ చేతిలోకి వస్తాయి అని కూడా పండితులు అంటున్నారనమాట. ఏమిటంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఒక అద్భుతమైన పరిహారాలు అయితే దీంట్లో ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి. అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే మన జీవితం రోజు ఏమిటంటే నెల ప్రతి సంవత్సరం తిరుగుతూ వస్తుంది. మన జీవితంలో రోజు, నెల, ప్రతి సంవత్సరం తిరుగుతూ వస్తుంది. ప్రతి నెలలో అమావాస్య అలాగే పౌర్ణమి రెండు ముఖ్యమైన తిథులు ఉంటాయి. ఈ తిథులు కేవలం చంద్రమాసం కాలగణ కోసం మాత్రమే కాదు, మన ఆధ్యాత్మిక సాంప్రదాయ జీవితంలో అపూర్వమైన శక్తుల్ని తీసుకురావటానికి ఉంటాయి అని పండితులు అంటున్నారు. మనలో చాలామంది నిత్య జీవిత వ్యవస్థాపన, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ బాధ్యతలలో ఓ తలమునుగలైపోయి ఉంటారు చాలామంది. ఈ ముఖ్యమైన రోజులను ఏంటంటే గమనించకుండా ఉంటారు. ఏంటంటే కొన్ని అనేయండి మనం పనులు ముందుకు వెళ్ళటానికి వస్తూ ఉంటాయి రోజులు. కాకపోతే నిజానికి ప్రతి నెలలో వచ్చి అమావాస్య, పౌర్ణమి మనకి ఒక అర్థమైన అవకాశాన్ని ఇస్తాయి. ఈ రోజులలో మనం కనకండి ఇక మన పూర్వీకుల ఆత్మల శక్తిని మన జీవితంలోకి ప్రవేశపెడతాయనే చెప్పాలి. అదేమిటా అనుకుంటున్నారు కదా, ఈ పౌర్ణమి అమావాస్య రోజు మన పూర్వీకుల ఆశీస్సులు అనేవి మనం చిన్న పని చేసినా కూడా మనకి కంప్లీట్గా వస్తాయన్నమాట. ప్రతి
నెల కూడా అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక శక్తిని వాయిదా పెట్టకుండా మనం మన కుల దైవాల్ని ఇక ఇలాంటి రోజులు వచ్చినప్పుడు మన పూర్వీకుల్ని పూజించటం, ఆరాధించటం మన మనసు, మన కుటుంబం, మన సంపద, మన ఆరోగ్యం, మన కృషికి శక్తివంతమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుందన్నమాట ఇవన్నీ కూడా చేస్తే. ఈ రోజులు మనకి ఒక అంతర్గత శాంతి, ధైర్యం మరియు సకల కార్యాలపై సుదీర్ఘ దృష్టిని ఇస్తాయని కూడా పండితులు అంటున్నారు. మన పని, చేసే వ్యాపారాలు, కొత్త ఆలోచనలన్నీ మనకి అవసరమైనప్పుడు ఈ అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో వాటన్నిటిని కూడా మనం చేసే పనులను కొంచెం వాయిదా పెట్టుకొని ఈ పూర్వీకుల ఆశీర్వాదాలు పొందటానికి, కుల దైవాల్ని ఆరాధించడానికి అత్యంత మంచి సమయం కాబట్టి వీటికి వినియోగించుకుంటే చాలా మంచిదన్నమాట. ప్రతిరోజు మనకి ఎన్నో పనులు ఉంటాయి, ప్రతిరోజు మనది బిజీ లైఫే. కాకపోతే ఇలాంటి రోజులు ముఖ్యమైనవి వచ్చినప్పుడు కొంచెం ఆ బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఇలాంటివి కూడా మనం ఆచరించామా అంటే మనకి ఇంకా ముందుకంతా కూడా హాయిగా ఎలా ఉంటుందంటే పూల బాట వేసినట్టుగా ఉంటుంది మన దారి అనేది అని కూడా పండితులు అంటున్నారు. ఎందుకంటే ఆ శక్తివంతమైన ఆశీర్వాదాలు అనేవి మన జీవితంలో విపత్తుల్ని తగ్గించగలవు, అవకాశాలని పెంచగలవు, మన కోరికల్ని త్వరగా నెరవేర్చగలవు. కాబట్టి ఇలా మనం ప్రతి నెలలో ఒక చిన్న సమయం మాత్రమే కేటాయించిన అది మన జీవితంలో పెద్ద మార్పుల్ని తీసుకురావటానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మన పని, వ్యాపారం, కుటుంబం అన్నీ కూడా సకల దిశల్లో సజావుగా నడుస్తాయన్నమాట. మన పూర్వీకులు, కుల దైవాలు మనతో ఉంటే మన ప్రయత్నాలు మరింత ఫలవంతం అవుతాయి. మనకి సుఖం, శాంతి, సంపద, ఆరోగ్యం అన్నీ వస్తాయండి. వీటన్నిటి కోసం మనం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన విషయం అస్సలు లేదు. కాబట్టి ప్రతి నెల వచ్చే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మన మనసుని శాంతిగా ఉంచుకొని కొంచెం సమయం వృధా చేయకుండా పూర్వీకులకు పూజలు, కులదైవాల పూజలు చేయటం మన జీవితానికి ఒక శాశ్వత, సుదీర్ఘ అలాగే శక్తివంతమైన లాభాన్ని అయితే ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు ఇంకొక రహస్యం కూడా ఉంది ఇందులో. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. రేపు మంగళవారం 17వ తారీఖు మాఘమాసం అమావాస్య అన్నమాట. ఈ అమావాస్యను మనం అంగారక అమావాస్య అని కూడా పిలుస్తాము. ఎందుకంటే ఈరోజు మంగళదేవుడు ధైర్యం, శక్తి, కృషి అలాగే విజయదేవుడు మనం ఈ ప్రత్యేక దయని చూపుతాడు. అలాగే మన పూర్వీకుల ఆత్మల దయ కూడా ఈ అమావాస్య ద్వారా మనకు ప్రత్యక్షంగా అందుతుందన్నమాట. ఇలా మంగళదేవుడి శక్తి, పూర్వీకుల ఆశీర్వాదాలన్నీ కలిసిన ఈరోజు మన జీవితానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని తీసుకురావడానికి సిద్ధంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు. మనం చేసే పూజలు, ఆరాధనలు, చిన్న శుభ చర్యలు అన్నీ కూడా ఈవెన్ మన ఆలోచనలు ఈరోజు ఎంతో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. రేపటి అంగారక అమావాస్య మనకి కొత్త అవకాశాలను తెరవటానికి, మన కోరికల్ని సాకారం చేసుకోవటానికి, అలాగే మన ప్రయత్నాల్ని ఫలవంతం చేసుకోవటానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. మన పూర్వీకుల దయ, కులదైవాల ఆశీర్వాదాలు మన జీవితంలో నిరంతర శాంతి, సంపద, ఆరోగ్యం అలాగే సుఖాన్ని తీసుకువస్తాయట. అందుకే ఈరోజు మనం కొంచెం సమయం మాత్రం కేటాయిస్తే చాలు ఈ ఆధ్యాత్మిక శక్తిని పొందగలుగుతాము. మన పనులలో కానీ, మనం చేసే బిజినెస్లలో కానీ, కుటుంబంలో కానీ అన్ని రకాలుగా కూడండి సకల దిశల్లో సజావుగా నడుస్తాయట మనం చేసే వ్యవహారాలన్నీ కూడా. రేపటి అంగారక అమావాస్య మంగళదేవుడి దయ, మన పూర్వీకుల ఆశీర్వాదాలతో మనకి జీవితంలో అత్యంత శక్తివంతమైన, అదృశ్యమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి, రేపిక సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ సంబంధిత సంఘటన. ఈ సందర్భంలో చంద్రుడు, భూమి అలాగే సూర్యుడు మధ్యలోకి వస్తాడు. ఫలితంగా సూర్యుడి కాంతి భూమికి పూర్తిగా లేదా కొంత మేరకు రాకుండా అడ్డుపడుతుంది. సూర్యగ్రహణానికి 3 రకాలు ఉంటాయండి. సంపూర్ణ సూర్యగ్రహణం, సూర్యుడి కాంతి పూర్తిగా అడ్డుపడుతుంది అనమాట. పాక్షిక సూర్యగ్రహణం, సూర్యుడి కాంతి కొంత భాగం మాత్రమే అడ్డుకొని ఉంటుంది. రింగు లేదా ఉల్లేఖనీయ గ్రహణం, సూర్యుడి చుట్టూ ఒక చిన్న కాంతి మిగిలి ఉంటుందన్నమాట. రేపటి గ్రహణం గురించి ఒక ముఖ్యమైన విషయం ఉందండి. ఇది భారతదేశంలో ఎక్కువగా కనిపించదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొద్దిగా కనపడే అవకాశం ఉంది. అందువల్ల మనం సాధారణ జీవితంలో చేసుకునే పనులపై, అంటే తల స్నానం చేసి ఇళ్ళని శుభ్రం చేయటం, ఇక మళ్ళీ వంటలు చేసుకోవటం, ఇవన్నీ కూడా వాయిదా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక ఏమిటంటే మనం గ్రహణం విడిచినాక చేస్తూ ఉంటాం కదా తలలకి స్నానాలు, అవి కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదండి. ఇల్లు కడిగేయాలి అనుకుంటాం కదా, అది కూడా అవసరం లేదనమాట. అలాంటి పనులు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇది భారతదేశంతో పెద్దగా సంబంధం లేని గ్రహణం కావటం వల్ల
మనం భయపడకుండా మన రోజువారీ జీవితాన్ని కొనసాగించుకోవచ్చు. కాబట్టి రేపు మనం చేసే ఈ పరిహారాలన్నీ కూడా అనమాట, ఇది పూర్వీకుల ఆశీర్వాదాలు, మంగళగ్రహం యొక్క ఆశీర్వాదాలు, అమావాస్య శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. సూర్యగ్రహణం వల్ల వేటిని నిలపాల్సిన అవసరం లేదనమాట. ఇక ఈ అమావాస్య ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, ఈరోజు సాయంత్రం 16వ తారీఖు సాయంత్రం 5:35 నుంచి ప్రారంభమవుతుందండి. రేపు అంగారక అమావాస్య ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు. కానీ కొంతమంది అడిగే ప్రశ్న, ఈ అమావాస్య ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడుగుతూ ఉంటారు. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్పష్టంగా చెప్పాలంటే అమావాస్య ఈరోజు ఫిబ్రవరి 16, 2026 సాయంత్రం 5:35 నుంచి మనకి ప్రారంభమవుతుంది. అలాగే రేపు 17 ఫిబ్రవరి 2026 సాయంత్రం 5:31 వరకు కొనసాగుతుంది. అంటే 24 గంటల్లో ప్రతి క్షణం ప్రతి సమయం మనకి పూర్వీకుల ఆశీర్వాదాలని పొందటానికి, మంగళదేవుడి దయను అనుభవించటానికి, అలాగే మన కోరికలన్నీ నెరవేర్చుకోవటానికి ప్రత్యేకంగా ఉంటుంది సమయం అనే మనం చెప్పుకోవాలి. మనం చేసే పూజలు, ఆరాధనలు, ధ్యానం, మంత్రపఠనం ఇవన్నీ కూడా అమావాస్య శక్తిని ఉపయోగించుకొని మరింత ఫలవంతం అవుతాయన్నమాట. ఈ అమావాస్య సమయంలో మన జీవితంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తివంతమైన గిఫ్ట్ లాగా ఉంటుంది. కాబట్టి మన రోజువారీ జీవితంలో విరామం తీసుకుని కొంత సమయాన్ని కేటాయించి మనం రేపు కులదైవాల పూజలు, ఈ పరిహారాలు, పూర్వీకుల ఆరాధన అత్యంత శుభం చేసుడు, విజయం అలాంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అస్సలు వదులుకోకండి అని పండితులు అంటున్నారనమాట. ఇక మనకి రేపు 17 ఫిబ్రవరి 26 అండి, ఈ సంవత్సరం మొదటి కంకణాకార సూర్యగ్రహణం అనమాట, రింగ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:26 గంటలకు ప్రారంభమై రాత్రి 7:57 గంటలకి ముగుస్తుంది. 7:57కి గ్రహణం యొక్క గరిష్ట దశ సాయంత్రం 5:13 నుంచి 6:11 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో సూర్యుడు కూడా అలాగే చంద్రుడు భూమికి మధ్య అడ్డు కావటం వల్ల ఒక అద్భుతమైన ఖగోళ కాంతి కనిపిస్తుంది అనమాట. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది కనిపించే ప్రాంతాలు అంటే అంటార్క్టికా, దక్షిణాఫ్రికా, అలాగే దక్షిణ అమెరికాలో మాత్రమే. అందువల్ల మనకి ఇక్కడ ప్రత్యక్ష దృశ్యం చూడటం సాధ్యం కాదు. అయితే భారతదేశంలో మనందరికీ ఈ గ్రహణానికి సంబంధించిన సూతకాలం నిషేధాలు ఇవన్నీ అనుసరించాల్సిన అవసరం లేదు. రేపటి పరిహారాల్ని మనం చేసేసుకోవచ్చండి, ఆపే అవసరం లేదు. అయితే మన జీవితంలో ప్రతి నెలలో వచ్చే అమావాస్య కేవలం ఒక సాధారణ చంద్రమాస కాలాగణ తిథి కాదు. ఇది మనకి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. శుభకార్యాలకు ప్రత్యేక అవకాశం, పూర్వీకుల ఆశీర్వాదాలను పొందే ఒక గెట్వే లాగా ఉంటుంది. అమావాస్య రోజుల్లో చంద్రుడు కనిపించకపోవటం వల్ల మన ఆలోచనలు, మనసు, మన ఆత్మకు ఒక విశేష శాంతి లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఎలాగా అంటే, ఈ సమయంలో మనం మన లోతైన ఆలోచనలకు, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలకు కేటాయిస్తే మనకు పూర్వీకుల ఆశీర్వాదాలు, కులదైవాల దయ, అలాగే సకల శుభాల శక్తి ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తాయట. ఈ అమావాస్య ప్రత్యేకత మరింత పెరుగుతుంది అనే చెప్పాలి. ఇది రేపటి అంగారక అమావాస్య కాబట్టి, ఎందుకంటే ఈరోజు మంగళదేవుడి దయ అనేది మనపై ఉంటుంది. అలాగే మన పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా మనకి చేరుతాయి. ఈ రెండూ కలిసినప్పుడు మన జీవితంలో సమస్యలు తీరటం, కొత్త అవకాశాలు రావటం, కోరికలు నెరవేరటం లాంటి అనేక దశలు, మంచి మంచి దశలైతే జరగటానికి అత్యంత అనుకూల సమయం కూడా అని పండితులు అంటున్నారు. అంటే సాధారణంగా అమావాస్య రోజుల కంటే కూడా రేపటి ఈ అంగారక అమావాస్య మరింత శక్తివంతమైన ఆధ్యాత్మిక ఫలితాలను ఇచ్చే అవకాశాన్ని అయితే ఉంది మనకి అని పండితులు చెప్తున్నారు. ఇవి ఏంటంటేనండి, మనం చేసుకునే పూజలు కానీ, ధ్యానం కానీ, చిన్న శుభ పనులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఎంత చిన్న చిన్న పరిహారాలు చేసినా అవి అద్భుతమైన పెద్ద ఫలితాలను అయితే ఇస్తాయన్నమాట. కాబట్టి రేపటి రోజుని మనం సామాన్యంగా వదిలేయద్దు, పాజిటివ్ శక్తిని కోల్పోవద్దు అనమాట. ఇది మన ఆర్థిక, వ్యక్తిగత, ఆధ్యాత్మిక విజయానికి ఒక డోర్వే లాంటి రోజు అని కూడా పండితులు చెప్తున్నారు. అయితే కొంతమందికి డౌట్ ఉందండి, ఏమిటంటే రేపు సూర్యగ్రహణం కాబట్టి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి అని కూడా అడుగుతున్నారు. గర్భిణీ స్త్రీలు ఎల్లప్పుడూ ఇతర గ్రహాలు గ్రహణం వచ్చినప్పుడు ఏం చేస్తారో ఇప్పుడు కూడా వారు దాన్ని అనుసరించవచ్చు అనమాట. బయట మీరు అనవసరంగా తిరగాల్సిన అవసరం లేదు. అదే సమయంలో గోళ్ళు కత్తిరించడం, కూరగాయలు కత్తిరించడం వంటివి చేయొద్దండి.
అలాగే నూలు సూది తీసుకొని బట్టలు కుట్టడం వంటివి కూడా మీరేం పనులు చేయకూడదు. మీకు ఇష్టమైన దేవుడి పేరుని ఉచ్చరిస్తూ ఉంటే చాలు. ఇది పూర్తయిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు, మొదలయ్యే ముందు కూడా తినొచ్చు. కాబట్టి దీన్ని మాత్రమే ఫాలో చేస్తే వీళ్ళు సరిపోతుంది అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, రేపు అమావాస్యకి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది. ఒకప్పుడు శివుడు బ్రహ్మదేవుడికి మధ్య ఒక సంఘటన జరిగిందనమాట. శివుడు బ్రహ్మదేవుడి మీద కోపంతో తలని నరికివేస్తారు. ఈ సంఘటన కారణంగా శివుడికి బ్రహ్మహత్య దోషం కలుగుతుందన్నమాట. ఏమిటంటే భారత పురాణాల్లో చెప్పబడినట్లు బ్రహ్మహత్య అనేది ఒక రకంగా అత్యంత తీవ్రమైన పాపం. ఎందుకంటే బ్రహ్మని క్షతం చేయటం లేదా చంపటం అంటే సృష్టి యొక్క మూలాన్ని దోషపెట్టడం. ఈ దోషం వల్ల శివుడు కూడా ఈ ఆధ్యాత్మిక శక్తి సాధన మరియు మోక్ష సాధనలో కొన్ని అడ్డంకుల్ని ఎదుర్కొన్నారు. ఇది మనకి ఒక ముఖ్యమైన పాఠాన్ని అయితే చెప్తుంది. అతి కోపం, అతి చర్యలు, శివుడు తలంపులు కూడా ప్రభావాన్ని చూపగలవు. అలాగే మనం చేసే ప్రతి పని, ఆలోచన కూడా జీవితం, ఆధ్యాత్మిక ప్రగతి మరియు శుభ ఫలితాలపై ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇలా శివుడు బ్రహ్మని నరికిన తర్వాత ఒక పుర్ర అనేదండి, తల అనేది వచ్చి బ్రహ్మ చేయి శివుడు చేయి పట్టుకొని విడిచిపెట్టదనమాట. దాంతోపాటే ఇక అప్పటి నుంచి శివుడు తిరుగుతూ ఉంటాడనమాట. అయితే ఈ బ్రహ్మతలను నరికినందుకు సరస్వతీదేవి పార్వతీదేవికి శాపం పెడుతుందన్నమాట. నువ్వు నీ అందాన్ని కోల్పోయి పాము పుట్టలోకి వెళ్ళి జీవిస్తావు, శ్మశాన వాటికలో ఉండే పాము పుట్టలో పాములా ఉండాలి అని శాపం పెడతారు. దాంతో ఇక పార్వతీదేవి కూడా ఇక శ్మశాన వాటికలో పాము పుట్టలో సర్పంలాగా జీవిస్తూ ఉంటుందన్నమాట. అయితే అప్పుడు వాళ్ళకి ఏమి జరుగుతుంది అని అడిగితే శివయ్య ఈ పాప విమోచన ఎలా శాప విమోచన అని అడిగితేనండి అప్పుడు చెప్తుందన్నమాట పార్వతీదేవి. శివయ్య మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక వస్తారనమాట ఈ శ్మశానానికి. వచ్చినప్పుడు శివుడి బ్రహ్మహత్య దోషం వల్ల మీరు ఇక ఈ విధంగా శాపాన్ని అనుభవిస్తున్నారు కదా, ఆయన వచ్చినప్పుడు ఆయన నువ్వు కలిసినప్పుడు ఒకటి ఏంటంటే జరుగుతుంది సంఘటన. దాని తర్వాత మీ ఇద్దరు ఒకటిగా కలుస్తారు. కాకపోతే శివుడి చేతిలో ఉన్న బ్రహ్మతల అనేది యువతలకి రావాలి అని చెప్తారట. ఇంకా సరే అని చెప్పేసి పార్వతీదేవి ఇక భూలోకంకి వచ్చేస్తుంది. శివుడు కూడా ఆయన ఒక చేతిలో కపాలాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడట. పార్వతీదేవిని తర్వాత వెతుక్కుంటూ శివుడు వస్తాడు. వచ్చేసరికి అక్కడ ఏమవుతుంది అంటే ఇక ఒక అమావాస్య రోజున, ప్రతి అమావాస్య రోజులలోనంటండి శ్మశానంలో ఒక శక్తి దేవత సర్పంలా ఉండి ఆమె వచ్చిన వారందరికీ వంటలు చేసి పెడుతుందండి. అయితే పార్వతీదేవి శివుడికి వంట చేసేదట ఒక శక్తి సర్పదేవతలాగా ఉండి. 3 ఇట్లా కుండలు తీసుకొచ్చి వాటిలలో బియ్యం పెట్టి అన్నం వండేవారట. అయితే శివుడు ఇన్ని రోజులు కూడా అన్నం తినలేడు. ఎందుకంటే ఆయన తినేదంతా ఆయన చేతిలో ఉన్న ఆ ఒక్క తల వచ్చి తినేస్తుందట. దహన సంస్కారాల స్థలం వద్ద చేరుకున్నప్పుడు మొదటి కుండలో అన్నం తెచ్చి శివుడికి సమర్పించారట. అయితే ఈ చేతికి అంటుకున్న ఆ తల తినేస్తుందట అన్నాన్ని. రెండో కుండను కూడా తీసుకువచ్చి శివుడి ముందు పెట్టేస్తుండ్రంట పార్వతీదేవి. పెడితే రెండో కుండలో అన్నం కూడా తినేస్తుందంట బ్రహ్మతల. మూడో కుండను తీసుకొస్తూ పార్వతీదేవి కావాలని నేల మీద పడేస్తుందట. వెంటనే ఆ కపాలం ఆయన చేతి నుంచి గబుక్కున వెళ్ళి నేల మీదకి వచ్చి తినటానికి వస్తుందట. అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే త్రిశూలను తీసుకొని గుచ్చేస్తుందట, మళ్ళీ లేసి ఆయన చేతికి అంటుకోకుండా. ఆ విధంగా ఈ శివుడి యొక్క పార్వతీదేవి యొక్క శాప విమోచన జరుగుతుందట. అయితే ఇదంతా కూడా ఈ మాఘమాసం వచ్చిన అమావాస్య రోజు జరుగుతుందన్నమాట. శ్మశాన వాటికలో చాలామంది ఇప్పటికీ ఇక ఈ అన్ని రకాల ధాన్యాలను చల్లి వాళ్ళ అమ్మవారిని అందరూ కూడా వేడుకుంటూ ఉంటారట. చాలామంది ఏంటంటేనండి, చాలామంది అంట కొన్ని ఏరియాస్లో కాళికాదేవి వేషం వేసుకొని శ్మశాన వాటికకు రేపు రాత్రి అమావాస్య రాత్రి వాళ్ళు వెళ్ళి అక్కడ ఇవన్నీ పెట్టి వస్తూ ఉంటారట. ఇది ఒక చాలా ప్రసిద్ధి చెందిన సంఘటనగా అనేక చోట్ల నుంచి వచ్చి ఇప్పటికీ చాలామంది అనుసరిస్తూ ఉంటారు కొన్ని ఊర్లలో అని కూడా పండితులు అంటున్నారనమాట. రేపటి రోజండి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాయి జరగబోతున్నాయట. మన ఇక నివాసాల్లో కూడా ప్రతి అమావాస్యకు మనం వచ్చి పూర్వీకుల కోసం కొన్ని వస్తువులని పెట్టాలి. ఇది మీ అందరికీ తెలుసు. రేపు మనం ఏ వస్తువులు పెట్టాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ అమావాస్య రోజండి రేపు ఉదయం పూట అనమాట మీరు ఒక గ్లాస్ నీళ్లు అలాగే ఒక దీపాన్ని గుమ్మం ముందు వెలిగించండి.
నీళ్లు పెట్టి ఒక గ్లాస్లో నీళ్లు పెట్టండి. అలాగే దీపాన్ని వెలిగించాలి గుమ్మం ముందు. ఈ సంప్రదాయం రేపు ఉదయం కూడా మీరు చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దీపం స్నానం చేసిన వెంటనే మాత్రమే వెలిగించాలని ఉండదన్నమాట. మీరు ఉదయం శుభ్రంగా ఉంటే ముఖం, చేతులు, కాళ్ళను కడుక్కొని బ్రష్ చేసుకున్న తర్వాత ఏ సమయంలోనైనా దీపాన్ని వెలిగించవచ్చు. ఉదయం 5 గంటలకి లేచినా, ఉదయం 6, 7, 8 గంటలకు లేచినా, లేదా మంగళవారం ఉదయం 10 గంటలకైనా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు అనమాట. సరైన సమయం అనేది కఠిన నియమం ఏం కాదు. ఇది 1 గంట ముందైనా 1 గంట తర్వాత కూడా సరిపోతుంది. ఎందుకంటే అమావాస్య తిథి ఉదయం సూర్యోదయం సమయంలో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ తిథిని మనం ఈ రోజుల్లోనే తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు రేపు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత మనం అమావాస్య కోసం ఇంకా ఏవైనా ముఖ్యమైన వస్తువులు పెట్టాలో అవేంటో కూడా చూద్దామన్నమాట. రేపటి అమావాస్యలోనండి మనం ఉపయోగించే ఇంకొక ముఖ్యమైన వస్తువు దర్భం. నిజంగా చాలా పవిత్రమైనదన్నమాట. అంటే పవిత్రత కారణం ఏమిటంటే కనుక ఈ దర్భం అన్ని రకాల దోషాలని, ప్రతికూల శక్తుల్ని, అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది. పురాణాల్లో కూడా చెప్పబడింది దర్భ పూజ, దీపారాధన పూర్వీకులకి చేస్తే కనుకండి శుభం, సుఖం, సంపద, శాంతిని తీసుకువస్తుందన్నమాట. చిన్న సాధారణ కానీ పవిత్రమైన దర్భం ఒకటి మన ఇంట్లో పెట్టడం వల్ల అసాధారణ శక్తి అయితే అందిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. అంటే రేపటి అమావాస్యలో మనం ఈ దర్భాన్ని ఉంచడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన జీవితంలో ప్రతికూలతను తొలగించే శక్తివంతమైన ఆధ్యాత్మిక మార్గం అని కూడా పండితులు అంటున్నారు. అండి మనం ముందుగా చెప్పుకున్న ఈ దీపాన్ని గుమ్మం ముందండి రేపు ఉదయం మీకు కుదరకపోతే సాయంత్రం అయినా వెలిగించవచ్చు అన్నమాట. అమావాస్య అయిపోతుంది కదా, తర్వాత మేము చేయవచ్చా అని అడిగితే మీరు చేయవచ్చు. ఎందుకంటే ఉదయం సూర్యోదయంలో అమావాస్య తిథి ఉండటం వల్ల మనం ఆ తిథిని లెక్కలోకి తీసుకొని రేపు చేసుకోవచ్చు అనమాట. ఈ విధమైన పరిహారాన్ని ఇలా గ్లాసులో నీళ్లు పెట్టేసి గుమ్మం దగ్గరండి ఒక దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. అలాగే దర్భం తీసుకొచ్చి మీరు మీ పూర్వీకుల ఫోటోలు ఉంటే వాటి ముందు పెడితే సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ దర్భగడ్డి అనేది అన్ని రకాల దోషాలను, అన్ని రకాల వ్యతిరేక శక్తుల్ని తొలగిస్తుంది. అంత పవిత్రమైందనమాట. దీన్ని మనం దీపంతో ఉంచాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు గుమ్మానికి పెట్టుకోవచ్చు అనమాట. ఫోటో దగ్గరైనా పెట్టుకోవచ్చు, లేకపోతే గుమ్మం దగ్గర ఎక్కడైనా పెట్టచ్చు. లేకపోతే మీరు డాబా మీద అయినా ఏదన్నా ఇట్లా ఉంటే సోలార్ ప్యానల్ లాంటివి ఉన్నా అక్కడైనా మీరు దీన్ని పెట్టుకోవచ్చు. అయితే మీరు కుర్చీ వేసైనా పెట్టుకోవచ్చు అండి. ఇలా పెడితే సరిపోతుంది. మరుసటి రోజు వచ్చేసి దీన్ని తీసి ఎవరు కాలు వేసి తొక్కని చోట పెట్టేయండి అనమాట. ఈ దర్భాన్ని ఈ రకంగా చేస్తే ఇక మీరు ఊహించని లగ్జరీ లైఫ్ అయితే మీకు సొంతమవుతుంది, మీ పూర్వీకుల ఆశీర్వాదాలతో, మీ కులదైవం యొక్క దీవెనలతో అని కూడా పండితులు అంటున్నారు.